ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బాబు సీఎం పదవి చేపట్టాక ఏ ఫైల్స్ పై మొదటి సంతకాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సీ పై మొదటి సంతకంతో పాటు మరో 2 ఫైల్స్ పైన సైన్ చేస్తారని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెట్ డిఎస్సీ వెంటనే నిర్వహించాలని భావించింది. అయితే ఉపాధ్యాయ నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. చంద్రబాబు మాత్రం తాము పవర్లోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెడతానని, భారీగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టే మెగా డిఎస్సీ ఫైల్ పై బాబు ఈ నెల 12న ప్రమాణం చేయగానే సైన్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా మరో 2 ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేస్తారని అంటున్నారు. భూ హక్కు చట్టం రద్దు చేస్తూ సైన్ చేసే ఛాన్స్ ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రచ్చ జరిగింది. తమ భూములను జగన్ లాగేసుకుంటాడని భయపడిన గ్రామీణ ఓటర్లు టీడీపీ కూటమికి జై కొట్టారు. అందుకే భూ హక్కు చట్టం రద్దు చేస్తూ చంద్రబాబు 2వ సంతకం చేసే అవకాశం ఉంది. బాబు 3వ సంతకం పెన్షన్ల పెంపుపై ఉండే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఉన్న 3000 పింఛన్ 4000 రూపాయలు చేస్తామని అన్నారు. అది కూడా ఏప్రిల్ నుంచే అందిస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3000, జూలై నెల పెన్షన్ కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం. పింఛన్ల పెంపుపై చంద్రబాబు 3వ సంతకం చేస్తారని భావిస్తున్నారు.